హలో ఆల్, వన్ మోర్ వ్లాగ్. ఇదైతే వ్లాగ్ మీకోసమే తీశాను. ఎందుకంటే ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి. మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా కాంపిటీషన్స్ కూడా పెడతారు. ఇంకా మేము వీకెండ్ వచ్చాం కాబట్టి ఆ రోజైతే రూబిక్స్ క్యూబ్ కాంపిటీషన్ పెట్టారు. మేము వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది. మాలో ఎవరికి ఇంకా రూబిక్స్ క్యూబ్ రాదు కాబట్టి ఇంకా మేము ఎవరైనా పార్టిసిపేట్ చేయలేకపోయాము. కానీ చాలా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఆడారు. ఇంకా చాలా మెడల్స్ అయితే గెలుచుకున్నారు. పైనుంచి క్లియర్గా అనిపిస్తుంది కానీ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే నేనే చూస్తూ ఉండిపోయాను అనమాట, ఇంత చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా ఆడుతున్నారు అని చెప్పి. ఇంక ఇక్కడైతే నేను నా షేడ్ ఫౌండేషన్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇంకా కన్సిలర్ కూడా దొరికింది, ఫౌండేషన్ ఇంకా కన్సిలర్. ఇంకా నేను కూడా టెస్టింగ్ చేశాను. వాళ్ళు కూడా మనకు నీట్గా అప్లై చేస్తారు, ఇంకా నీట్గా చెప్తారు కూడా ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నీట్గా వాళ్ళు చెప్తారు మనకి. వాళ్ళు కూడా మనకి టెస్టింగ్ అనేది నీట్గా చేస్తారు, మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి. మనం ఓవరాల్ ఫేస్ అప్లై చేయమంటే ఓవరాల్ ఫేస్ అప్లై చేస్తారు, లేదు అంటే నాకు ఎక్కడ అప్లై చేస్తారో మనకి అక్కడ అప్లై చేస్తారు అన్నమాట. మా పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఇంకా నేను ఇక్కడ మనకి కన్సిలర్ అప్లై అంటే కన్సిలర్ నా టోన్ అడుగుతున్నాను, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి చాలా నాకు, అందుకు అంటే ఏదైనా ఫంక్షన్స్కి అలా యూజ్ చేయడానికి కోసమే. ఇంకా నాకైతే ఫంక్షన్స్కి అప్పుడప్పుడు యూజ్ చేయడానికి అంత ప్రైస్ పెట్టి కొనడం అంటే నాకు నచ్చలేదు. బట్ నేను ట్రై చేశాను, చాలా బాగుందన్నమాట. అసలు వేసినట్టే లేదు, ప్యాచి ప్యాచిగా లేదు, చాలా నీట్గా అప్లై చేశారు వాళ్ళైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. కొందామని అనుకున్నాను, బట్ అంత ప్రైస్ పెట్టాలా అని చెప్పి ఇంకా కొనకుండా వచ్చేసాను అనమాట. వాళ్ళైతే ఇంత కూడా విసుక్కోలేదు, నేను అడిగినంతసేపు ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా చెప్పారు. ఇంకా మేమైతే ఇక్కడ గేమ్ జోన్కి వెళ్ళిపోతున్నాము. మా మోక్ష అయితే ఫస్ట్ వెళ్ళిపోయాడు, పరిగెత్తేసాడు అనమాట గేమ్ జోన్ అంటే. ఇంకా వెళ్ళాము. గేమ్ జోన్ ఎలా అంటే మనము కార్డులో బ్యాలెన్స్ వేయించుకోవాలి, 2500, ఇంకా కొన్ని అమౌంట్స్ ఉంటాయి. ఇంకా మనం ఆడేదాన్ని బట్టి అక్కడ ఉన్న గేమ్స్ 26 గేమ్స్ 36 గేమ్స్ సంథింగ్ ఉంటాయంట. అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆ కార్డుతో ఆడాలి. మనం సపరేట్గా ఒక దానితో ఆడదాము, ఒకటే గేమ్ ఆడదాము అంటే అలా కుదరదంట. పక్కా కార్డు కొనుక్కొని ఆ కార్డే యూజ్ చేయాలి అంట. నాకైతే అంత రీజనబుల్ అనిపించలేదు, సో జస్ట్ నార్మల్గా చూసి వచ్చేసాం ఇంకా బయటకి. ఎందుకంటే మేము అన్ని గేమ్స్ ఒకటేసారి ఆడలేము కాబట్టి. ఇంక ఈ టెడ్డీ అయితే మా మోక్షకి చాలా బాగా నచ్చేసింది, ఆడైతే దాంతో ఉన్నాడు కొద్దిసేపు దాకా. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాం దాంతో. అయితే మళ్ళీ వెళ్ళి హైఫై ఇచ్చి మరి వచ్చాడు ఇంకా వాడైతే. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఈ క్యాట్స్ కనిపించేమాట, చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి. చూడ్డానికి క్యూట్గా ఉంటాయి కానీ అవి ప్రైస్ మాత్రం చాలా ఉంటాయి. నాకైతే ఈ టెడ్డీ అయితే చాలా బాగా నచ్చేసింది, కొనుక్కుందాం అనుకున్నాను కానీ కొనుక్కొని ఏం చేస్తామని చెప్పి ఇంకా కొనుక్కోలేను. ఇంకొక షాప్కి అయితే ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయితే స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని కొంచెం అట్రాక్టివ్గా పిల్లలకు అట్రాక్టివ్గా పెట్టారు. చాలా పెయింట్ బ్రషెస్, పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు వస్తే కొన్ని యాంటిక్ పీసెసెస్, ఇంకా ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా బుక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకు చదివే బుక్స్ తప్పితే అన్ని బుక్స్ ఇష్టము, కొనాలనిపిస్తుంది కానీ ఆ ప్రైస్ చూసి కొనలేను. ఇంకా స్టోరీ బుక్స్, కామెంట్ బుక్స్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టోర్ నుంచి అయితే బలవంతంగా బయటకు వచ్చాను, ఇంకా మా పిన్ని వాళ్ళు పిలిచి ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాను. చూసారా బెంగళూరులో అయితే ఎంత ట్రాఫిక్కో. ఇంకేది కొంచెమే ట్రాఫిక్, ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట, అడుగు తీసి అడిగేయలేము. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. మళ్ళీ మనం లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట మనము. ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం చెట్లు పెట్టారు కాబట్టి ఫొటోస్కి బాగా వస్తాయి. వెళ్ళే దారికి కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడైతే కార్స్ కొన్ని పైన పార్క్ చేస్తారు, కొన్ని కింద పార్క్ చేస్తారు. అదే నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా మేమైతే మా కార్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.